ఈ జనాలను చూసి నాకే భయం వేసింది, బిల్డింగ్ అవుద్దా లేదా అని. పని అయినట్టే. అసలు ఏమైందంటే నేను మా ఫ్రెండ్ గారు కలిసి డీమార్ట్ షాపింగ్కి వెళ్ళాము. అక్కడైతే మాకు పెరుగు బయటలు కావాలి, పెద్దవి ఉన్నాయి. అందుకనేసి నేను ఇటు పక్కకు వచ్చి వేరే మళ్ళీ చెన్నై తీసుకోవాల్సి వచ్చింది. బ్యాలెన్స్ వెరైటీగా ఉంది, 699.9. నా బ్యాంక్ నాకేంటే చూసారు. ఎలాగోలా బిల్లింగ్ చేసేసి టిఫిన్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము మన ఎస్వీఆర్ దగ్గరికి. అక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను. టెంప్ట్ అయిపోయా, నేను మధ్యాహ్నం తినే ఇబ్బంది పడ్డా, పట్టుకుపోయింది అసలు మామూలుగా. ఇక తీసుకుని వచ్చేదారిలో బాదం మిక్చర్ అయితే ఒకటి తీసుకున్నాం బాబాయ్. మావాడు నేను చెరుకోటి తీసుకున్నాము. టేస్ట్ అయితే ఎర్రగొట్టేసాడు, చాలా బాగుంది మా. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ జనాలను చూసి నాకే భయం వేసింది, బిల్డింగ్ అవుద్దా లేదా అని. పని అయినట్టే. అసలు ఏమైందంటే నేను మా ఫ్రెండ్ గారు కలిసి డీమార్ట్ షాపింగ్కి వెళ్ళాము. అక్కడైతే మాకు పెరుగు బయటలు కావాలి, పెద్దవి ఉన్నాయి. అందుకనేసి నేను ఇటు పక్కకు వచ్చి వేరే మళ్ళీ చెన్నై తీసుకోవాల్సి వచ్చింది. బ్యాలెన్స్ వెరైటీగా ఉంది, 699.9. నా బ్యాంక్ నాకేంటే చూసారు. ఎలాగోలా బిల్లింగ్ చేసేసి టిఫిన్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము మన ఎస్వీఆర్ దగ్గరికి. అక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను. టెంప్ట్ అయిపోయా, నేను మధ్యాహ్నం తినే ఇబ్బంది పడ్డా, పట్టుకుపోయింది అసలు మామూలుగా. ఇక తీసుకుని వచ్చేదారిలో బాదం మిక్చర్ అయితే ఒకటి తీసుకున్నాం బాబాయ్. మావాడు నేను చెరుకోటి తీసుకున్నాము. టేస్ట్ అయితే ఎర్రగొట్టేసాడు, చాలా బాగుంది మా. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.